గుంటూరు పశ్చిమలో పాగా వేసేదెవరు? ఇక్కడ గెలుపు జెండా ఎగురవేసేందుకు ఉవ్విళ్లూరుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ప్రజలు కరుణించేదెవరిని? పార్టీల పోరు కాస్త కమ్మ వర్సెస్ కాపు అన్నట్లుగా మారిపోయిందా? అధిక సంఖ్యలో ఉన్న కాపుల ఓట్లు దక్కించుకునే వారికే ఇక్కడ విజయం వరించనుందా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్నది ఇద్దరు మహిళా నేతలే. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున పిడుగురాళ్ల మాధవి అలియాస్ గల్లా మాధవి, అటు వైసీపీ నుంచి విడుదల రజని బరిలో దిగారు. ఇద్దరు హోరహోరీగా ప్రచారం సాగిస్తున్నారు. ఇద్దరు గెలుపు తనదంటే తనదే అన్న ధీమాతో ముందుకు సాగుతున్నారు. ఈ ఇద్దరిని వారి భర్తలు బలంగా ముందుకు నడిపిస్తున్నారు. దీంతో ఇక్కడ గెలుపు జెండా ఎగరవేసేది ఎవరు అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. తెరపై బీసీ మహిళల ప్రచారం, తెర వెనుక అగ్రకుల భర్తల రాజకీయం రసవత్తరంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రాజకీయాలు సాగుతున్నాయి. నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్న మహిళలకు తోడుగా మగ మహారాజులు కదం తొక్కుతున్నారు. గెలిచేదెవరైనా ఫైట్ మాత్రం ఆసక్తికరంగా మారింది. గుంటూరు పశ్చిమ రాజకీయాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాకరేపుతున్నాయి. కమ్మ సామాజిక వర్గ ఓటర్లకు పట్టున్న నియోజకవర్గం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఇదే నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థి గల్లా మాధవి భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతే కాగా, విడుదల రజని భర్త కాపు కులానికి చెందినవారు. వీరిద్దరూ కూడా తమ తమ భార్యల గెలుపు కోసం తెర వెనుక రాజకీయాలు నడుపుతున్నారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రచారాలకు మాత్రమే అభ్యర్థులు పరిమితమైతే భర్తలు మాత్రం తెర వెనుక రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. గల్లా మాధవి, విడుదల రజని వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనే కంటే వీరిద్దరి భర్తల మధ్య ఫైట్ అన్నట్లు రాజకీయం సాగుతోంది. విడుదల రజని భర్త విడుదల కుమారస్వామి అతిపెద్ద వ్యాపారవేత్తగా పేరుగాంచారు. వేలాది మందికి ఉపాధి కల్పించారు. చూడడానికి సామాన్యంగా కనిపించిన రాజకీయంలో అపర చాణక్యుడు. పురుషోత్తం పట్నం అంటేనే విడుదల అడ్డా. గత ఎన్నికల్లో కమ్మవారి కంచుకోటగా ఉన్న చిలకలూరిపేటలో విడుదల రజని గెలుపు జెండా ఎగురవేయడంలో విడుదల కుమారస్వామి కీలక పాత్ర. ఇక ఈసారి రజనీకి గుంటూరు పశ్చిమ టికెట్టు కేటాయించడంతో విడుదల కుమారస్వామి వెంటనే రంగంలోకి దిగిపోయారు. వాయు వేగంతో చక్రం తిప్పారు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలందరినీ కలిసి తమకే మద్దతివ్వాలని అడుగుతున్నారు విడుదల బ్రదర్స్. అలాగే విడుదల బంధువర్గం గుంటూరు పశ్చిమలో రాజకీయం మొదలెట్టింది. రజనీకే ఓటు వేయాలంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక మాధవి భర్త గల్లా రామచంద్రరావు కూడా అటు కమ్మ సామాజిక వర్గంతో పాటు ఇటు కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని కూడా కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జనసేనతో పొత్తుండడం తనకు లాభిస్తుందని భావిస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పోరు కాపు వర్సెస్ కమ్మ అన్నట్టుగా మారిపోయింది. మాధవి, రజని ఇద్దరు కూడా కాపు ఓటర్లపైనే ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఇక్కడ గత 6 ఎన్నికలను పరిశీలిస్తే ఏ పార్టీ కూడా హ్యాట్రిక్ సాధించలేకపోయింది. 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందితే 2004, 2009లో కాంగ్రెస్, 2014, 2019లో టీడీపీ గెలిచింది. దీంతో వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్ తమకే వర్కౌట్ అవుతుందని వైసీపీ భావిస్తుంటే ఈసారి కూటమి పార్టీల బలంతో గెలిచి చరిత్ర తిరగ రాస్తామని టీడీపీ అంటోంది. అయితే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం విడుదల రజని భర్త విడుదల కుమారస్వామి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే గుంటూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఒక్క టికెట్ కూడా కాపు సామాజిక వర్గానికి ఇవ్వలేదని, ఆ కాపు సామాజిక వర్గం ఓటర్లు టీడీపీపై గుర్రుగా ఉన్నారు. దీంతో వారందరినీ తమ వైపు తిప్పుకునేందుకు విడుదల కుమారస్వామి చాప కింద నీరుల చక్రం తిప్పుతున్నారు. కాపు నేతలందరినీ కలుస్తూ రజనీకి ఓటు వేయించేలా సహకరించాలని అడుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లతో పాటు కాపుల ఓట్లు కొల్లగొడితే విడుదల రజని గెలుపు నల్లేరుపై నడకే అన్న ధీమాతో ఉన్నారు. విడుదల రజని, గల్లా మాధవి బీసీ వర్గానికి చెందినవారు కావడంతో బీసీల ఓట్లు ఇద్దరి మధ్య చీలే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరి ఇక్కడ కీలకంగా మారిన కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే అటే విజయం ఖాయమనే తరుణంలో భవిష్యత్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.
ల్యాండ్ టైటిల్ యాక్ట్తో జగన్